ఆర్థిక ఇబ్బందులు, అమాయకత్వం, ఏజెన్సీ ప్రాంతాల లక్ష్యంగా కొందరు ముఠాగా ఏర్పడి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన జిల్లాల్లో బయటపడటం కలకలం రేపుతోంది. ముఠా సభ్యుల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉండటం మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు మహిళలను పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్కు చెందిన వారికి విక్రయించి సొమ్ము చేసుకున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇప్పటికే కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన మరో 3గురిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించారు. ఓ బాధితురాలి ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మార్చడం, మరో మహిళ వ్యభిచార గృహం నిర్వాహకుల నుంచి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టురట్టయింది. ఆసిఫాబాద్ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిని ఏడాది కిందట కానిస్టేబుల్ మరో 5గురితో కలిసి మధ్యప్రదేశ్కు చెందిన వారికి 1.30 లక్షలకు విక్రయించారు. ఇటీవలే అదే రాష్ట్రానికి చెందిన సదరు వ్యక్తి ఆ యువతి ఆధార్ నెంబర్పై తన ఫోన్ నెంబర్ నమోదు చేయించారు. దీంతో ఆధార్ కార్డు పోస్టు ద్వారా సదరు యువతి ఇంటి చిరునామాకు వచ్చింది. దానిపై ఉన్న ఫోన్ నెంబర్కు యువతి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా బాధితురాలు పలానా చోట్ల ఉన్నట్లు చెప్పారు. దీంతో వారు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన 2 మహిళలు, వాంకిడి మండలం బెండారా మంచిర్యాలకు చెందిన 2 మహిళలు, ఇదే జిల్లా నీల్వాయికి చెందిన ఓ వ్యక్తితో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో 3గురిని నిందితులుగా గుర్తించి కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కానిస్టేబుల్ను ఇప్పటికే రిమాండ్కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా మరో బాధితురాలి విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళను 2 ఏళ్ల కిందట ఇదే ముఠా సభ్యులు మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యభిచార గృహ నిర్వాహకులకు విక్రయించినట్లు సమాచారం. సదరు బాధితురాలు నెల కిందట వారి నుంచి తప్పించుకుని బయటపడింది. పోలీసులు ఆమెను సైతం విచారించారు. దీంతో ఆమె ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో 2 బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని కానిస్టేబుల్ గతంలో తిరియాలి మండలానికి చెందిన ఓ యువతిని సైతం ఇలాగే విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ముఠాల్లో జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు సైతం గతంలో మానవ అక్రమ రవాణా కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరుపేదలు, ఒంటరి మహిళలు, భర్త మృతి చెందిన వారు, మారుమూల గ్రామాలకు చెందిన వారిని లక్ష్యంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి కొందరిని బలవంతంగా తీసుకెళ్తున్నారు. వీళ్ళలో ఎందరిని పోలీసులు గుర్తిస్తున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. భాగంగా బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మివేసిన ఎవరు పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి భావించి తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది.